హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశంలో రసాభాస జరిగింది. చొక్కాలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ తోసేశారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రులు పొన్నం అజారుద్దీన్ ముందే ఘర్షణ జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, ఏంటి అసలు? కాసేపు క్రితమే గాంధీ భవన్లో ఇద్దరు సీనియర్ నేతల మధ్య గల్లాట జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించిన సమావేశం గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరో మంత్రి అజరుద్దీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ విధంగా ఉండాలి అంటే ఒరిజినల్ ఓట్లు పోకుండా ఏ విధంగా దాని మీద పరిశీలించాలి అనేటువంటి అంశం మీద వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. అయితే మంత్రులు పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ ఇద్దరు సమక్షంలోనే ఈ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలోనే ప్రోటోకాల్ మధ్య జరిగినటువంటి అంశం వివాదాన్ని దారితీసింది. ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా ఉస్మాన్ అల్ హజ్రీ ఇద్దరు నేతల మధ్య ప్రోటోకాల్ అంశం వివాదంగా దారితీసామని చెప్పవచ్చు. అంటే మాటలతో అంటే వాగ్వాదంతో ప్రారంభమైనటువంటి ఈ ఘర్షణ చివరికి గల్లాలు పట్టుకునే వరకు కూడా పోయిందని కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఇద్దరు నేతల మధ్య కూడా నాంపల్లికి సంబంధించిన వారిని కావడం నేపథ్యంలో ప్రోటోకాల్ అంశంలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రోటోకాల్ పాటించట్లేదనే అంశం ప్రధానంగా ఇక్కడ ఈ వివాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే మంత్రుల ముందే ఈ వివాదం తీవ్రమవటం, ఒకరికొకరు గల్లాలు పట్టుకునే స్థాయికి పోవడంతో ఒక దశలో ఏం చేయాలో కూడా పాల్పోని పరిస్థితి మంత్రులకు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం మొత్తం కూడా రసాభాసగా మారిందని మనం చెప్పవచ్చు. పక్కన ఉండేటువంటి కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కూడా వీరి ఘర్షణను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా కానీ ఒకరినొకరు దాడి చేసుకునే పరిస్థితి అంటే తీవ్రస్థాయి చేరుకోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశం అంటే మరోసారి నిర్వహించుకుందాం, ఇప్పటికైతే ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు ప్రకటించారు. అంటే వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తుందో చెప్తాను చేపట్టడంలో ఈ సమావేశం ముగిస్తుందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఈ ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ప్రోటోకాల్ అంశం మీద వీరి మధ్య వివాదాన్ని దారితీస్తున్నామని చెప్పవచ్చు. ఒకవైపు అజరుద్దీన్ వీరిని సముదాయిస్తున్న కానీ వారు అదుపు తప్పి ఒకరికొకరు కూడా గల్లాలు పట్టుకునే స్థాయికి పోవడంతో కార్యకర్తలు కూడా నాయకులు కార్యకర్తలు ఒకేసారి అయోమయానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పార్లమెంట్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. అయితే రాజేంద్ర, విహెచ్ను కూడా తోసేసే ప్రయత్నం చేశారంటున్నారు. అసలు కార్యకర్తల మధ్య ఎందుకు ఇంత సమన్వయ లోపం ఉందంటారు? ఆల్రెడీ క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి చిన్నపాటి గొడవలు రసాభాస చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇవి కంటిన్యూగా రిపీట్ అవుతున్నాయి, కానీ ఎవరు కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటారా? ఖచ్చితంగా ఇటీవల జరిగినటువంటి గాంధీ భవన్లో జరిగిన హైదరాబాద్ సంబంధించిన నేతల సమావేశంలో కూడా మల్లు రవి అధ్యక్షత జరిగినటువంటి క్రమశిక్షణ భేటీ సమావేశం కూడా హైదరాబాద్ చెందిన నేతలు కూడా ఇలానే ఒకరికొకరు అంటే వాగ్వాదం దిగటం వంటి సంఘటన మనం చూసాం. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు విహెచ్ లాంటి వారు ఉన్న వారి మధ్య కూడా అదుపు చేస్తున్నా కానీ పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మరోసారి గాంధీ భవన్లో ఇద్దరి మంత్రుల సమక్షంలోనే ఈ వ్యవహారం జరగడం అనేది పార్టీ కూడా కొంచెం సీరియస్గా తీసుకోబోనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పట్టు సాధించాలంటే నేతల
మధ్య సమన్వయం చాలా ముఖ్యం అని ఇప్పటికే పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ని హైదరాబాద్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎందుకంటే ఎన్ఎస్సీఏ కానీ యూత్ కాంగ్రెస్లో కానీ ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న నేపథ్యంలో, హైదరాబాద్లో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా దీని పార్టీని బలోపేతం చేస్తారని పార్టీ అధిష్టానం నమ్మిన నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్ పార్లమెంటు సమావేశంలోనే ఈ గలాటా జరిగిన తీరును ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అజారుద్దీన్ కూడా తీసుకుపోయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడే కాసేపు క్రితమే గొడవ జరిగిన నేపథ్యంలో మరోసారి ఇలాంటి జరగకుండా అటు క్రమశిక్షణ కమిటీ ఎలా చర్యలు తీసుకోబోతుంది, ఒకవేళ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినా మాత్రం ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా గాంధీ భవన్ వర్గాలు మనకు చెప్తున్నాయి. అంటే మొత్తం మీద కూడా చిన్నపాటి సమావేశాలు కూడా గాంధీ భవన్ వేదికల ఇట్లా ఘర్షణకు దారితీసే నేపథ్యంలో అటు పిసిసి అధ్యక్షుడు కానీ ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ సంబంధించిన వాళ్ళ కమిటీ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. Right, Rajendra. Thank you for the updates. Okay.